పనివంతుడు పందిరెత్తే కుక్క తోకదలికి కూలిపోయిందట. అగో గట్నే కడుతున్నారు ఈ నడుమ మన దేశంలో బ్రిడ్జులు. ఎప్పుడో వెనకట 100-150 ఏళ్ల కిందట బ్రిటిష్ వాళ్ళు కట్టిన బ్రిడ్జులు చెక్కు చెదరకుంటుంటున్నాయి. కానీ అదేందో మన పాలకులు కాంట్రాక్టర్లకు ఇచ్చి కట్టిస్తున్న బ్రిడ్జులు మాత్రం పట్టుమని 10 ఏళ్ళు కూడా అవుతలేవు. ఈ కర్ణాటకలో చూడుర్రి, వాళ్ళు కూడా బీహార్ మోడల్ ఫాలో అవుతున్నారు. ఏందో చైనా మాలకు దేశంలో సర్కారులు కడుతున్న బ్రిడ్జీలకు గ్యారెంటీ లేకుండా పోతున్నది. మరి తుంగతోటి ఫిల్లర్లు కట్టి గడ్డిపోసలనే రాడ్లుగా మలిసి దుబ్బనే సిమెంట్ చేసి బ్రిడ్జీలు కడుతున్నారో ఎట్లనో గానీ అవి ఎంత బందవస్తుంటున్నాయో చూడురి. కర్ణాటకలో ఉన్న ఉత్తర కన్నడ జిల్లాల కాళీ నది మీద కడుతున్న బ్రిడ్జి మళ్ళా కుప్పగూలింది. మళ్ళా అంటున్నారంటే ఇదివరకు కూడా కూలిందా అంటే 6 నెలల కింద కూడా గిట్లనే పందిరి కూలినట్టు కూలింది. అప్పటి మందం ఏదో సగపెట్టిర్రు, ఇప్పుడు మళ్ళా కుసకుసం అంటున్నదని రిపేర్లు చేస్తున్నారట. ఇగో ఇప్పుడు కూడా మళ్ళా కూలింది. ఉత్తర కన్నడ జిల్లా నుంచి గోవాకు పోయే హైవే బ్రిడ్జి అటు ఇది. దీంతో గోవాకు పోయేటోళ్ళకు తక్లీఫ్ అవుతున్నదట. కానీ అదేందో బ్రిడ్జీలు టెంట్లు కూలినట్టు కూలుడైంది. ఇంజనీర్ లెవెల్లో కరోనా టైంలో పాస్ అయిన పనివంతులే ఉన్నట్టున్నారు. ఇక ఆ కాంట్రాక్టర్ సిమెంట్ వాడితే బ్రిడ్జి గట్టిగా ఉంటుందని ఏదైనా బంకమన్నుతోటి కడుతున్నాడా ఎట్లా? ఇట్లా బ్రిడ్జీలు కూలుడు బీహార్ దిక్కే ఎక్కువ చూస్తుంటివి కానీ కర్ణాటకలో కూడా బ్రిడ్జీలు కూలుట్లా బీహార్ తోటి పోటీ పడితట్టే చేస్తున్నారా ఎట్లా అని మండిపడుతున్నారట ఈ బ్రిడ్జి మీదకెళ్ళి అచ్చిపోయే జనం.